దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మత్తయి సువార్త 1:21. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని మనతో సెలవిస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మనందరి పాపముల నుండి విడుదల చేయుటకు పరలోకం విడిచి దీనదరిద్రుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. మనందరి పాపముల నిమిత్తము రిక్తునిగా మారాడు. మన అందరినీ రక్షించడం కోసం, పరలోకానికి తీసుకువెళ్ళడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన రక్తాన్ని చిందించాడు. మనమందరం సంతోషంగా సమాధానంగా ఉండడం కోసం తన ప్రజలను వారి పాపం నుండి విడిపించుటకు, ఆయన మనల్ని రక్షించుటకు ఆయన భూలోకానికి నరావతారిగా వచ్చాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. మనందరినీ రక్షించడం కోసం మన యేసయ్య పసిపాలుడి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.